రీసెంట్గా ఐటీ కంపెనీస్లో లేఆఫ్స్ వల్ల ఎంతమంది నష్టపోయారో మీకు తెలుసా? ఫోర్స్బుల్గా రిజైన్ చేయకపోతే టెర్మినేట్ చేస్తామని డిస్క్రిప్షన్తో ఒక ఈమెయిల్ జనరేట్ చేయడం జరిగింది ఒరాకిల్ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులకు. హెచ్ఆర్ ఎంప్లాయీని బెదిరింపునకు గురి చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏదైతే ఒరాకిల్ సంస్థ 30,000 మందికి ఒరాకిల్ సంస్థ టెర్మినేట్ చేసినటువంటి 30,000 మంది కూడా ప్రతి ఒక్కరు భారతదేశానికి చెందిన వ్యక్తులే. అమెరికాకి సంబంధించి ఏ వ్యక్తిని కూడా టెర్మినేట్ చేయలేదు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా భావోద్వేగానికి గురవుతున్నారు. లేబర్ కమిషన్ అండగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. లేబర్ లాస్ కూడా కఠినంగా ఉన్నాయి మన దేశంలో. ఎన్హెచ్ఆర్సీ కేసు కూడా ప్రాసెస్లో ఉంది, ఏదైతే లేఆఫ్స్కి సంబంధించి. స్వచ్ఛందంగా ప్రతి ఎంప్లాయీ కూడా లేబర్ కమిషన్లో కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. ఆన్లైన్లో కూడా మీ సమస్యను మీరు రైజ్ చేయొచ్చు. ఇంతకుముందు మన భారతదేశంలో 29 సెక్షన్స్ ఉన్నాయి, 29 లేబర్ కోడ్స్ ఉన్నాయి, ఏదైతే మన లేబర్స్కి సంబంధించి, ఎంప్లాయ్మెంట్కి సంబంధించి. ఇప్పుడు ఆ 29 లేబర్ కోడ్స్ను కూడా కుదించి అన్నిటినీ కలిపి 4 లేబర్ కోడ్స్గా ప్రతి ఒక్కటి కూడా తయారు చేయడం జరిగింది. ప్రతి ఒక్క శాఖ కూడా ఇది వర్తిస్తుంది. రీసెంట్గా ఒరాకిల్ సంస్థనే కాకుండా చాలామంది కంపెనీస్ కూడా తమ ఎంప్లాయీస్ని టర్మినేట్ చేశారు. ఒరాకిల్ దాదాపు 30,000 మంది, ఇంటెల్ సంస్థ దాదాపు 25,000 మంది, అమెజాన్ సంస్థ దాదాపు 16,000 మంది. ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఇందులో రైజ్ చేసుకోవచ్చు. ఫోర్స్బుల్గా రిజైన్ చేస్తే ఇందులో స్వచ్ఛందంగా కూడా కంప్లైంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి చట్ట ప్రకారం ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 సెక్షన్ 25 ప్రకారం ఏ వ్యక్తి అయినా ఒక కంపెనీలో దాదాపు సంవత్సరం పాటు పనిచేసి ఉంటే ఆ వ్యక్తిని ఫోర్స్బుల్గా రిజైన్ చేయడానికి లేదు. 1 నెల ముందు ఆ వ్యక్తికి నోటీస్ ఇవ్వాలి ఆ కంపెనీ యాజమాన్యం. ఆ తర్వాత మాత్రమే ఆ కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయీని వాళ్ళు రిమూవ్ చేయగలరు. అంతేగాని ఫోర్స్బుల్గా రిజైన్ చేయడానికి ఎటువంటి హక్కు చట్టం లేదు. అదేవిధంగా 8 గంటలు మాత్రమే పనిచేయాలి ప్రతి ఎంప్లాయీ కూడా. 8 గంటలకు మించి 1 గంట సేపు పనిచేసినా కూడా వాళ్ళకి డబుల్ కంపెన్సేషన్ అనేది ఇవ్వవలసి ఉంటుంది, డబుల్ పేమెంట్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా మన భారతదేశంలో కఠినంగానే ఉంటాయి. ఇండస్ట్రియల్కి సంబంధించి ఎటువంటి చట్టాలైనా కానీ ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్లో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా కంప్లైంట్ని రైజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరు కూడా దిగ్భ్రాంతికి గురవ్వాల్సిన అవసరం లేదు. మన ఇండియాలో చట్టాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి.